ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా కృష్ణమూర్తి స్వామి ఆలయ అర్చకులు నవీంచారి పంచాంగ శ్రవణం చేశారు. కొత్త కుండలో చేసిన పచ్చడిని దేవుడికి సమర్పించి భక్తులకు పంచారు. భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామివారు మన గ్రామాన్ని, గ్రామ ప్రజలకు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నూతన సంవత్సరంలో అందిస్తారని వాణిని వినిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గడ్డం జితేందర్, వైస్ చైర్మన్ గంటా వెంకటేష్ గౌడ్, కోశాధికారి బందారపు బాలరెడ్డి, ప్రధాన కార్యదర్శి మేగి నర్సయ్య, మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజ్ యాదవ్, ఆర్థిక సలహాదారులు బండారి బాలరెడ్డి, ఆధ్యాత్మిక సలహాదారు ఈశ్వర్, ప్రధాన సలహాదారులు వంగ గిరిధర్, యువ సలహాదారులు పందిర్ల శ్రీనివాస్, మహిళా సలహాదారులు ఉదయమ్మ, స్రవంతి, శ్రావణి భక్తులు పాల్గొన్నారు. చైత్రమాసం శుక్లపక్షం ఉత్తరాయణం వసంత ఋతువు విధిపేశ్వరుడి ఆదాయం 5, వ్యయం 5. వీరు ఏకాగ్రత తక్కువ, ఆలోచనలు ఎక్కువ, శాస్త్ర ప్రయత్నం చెప్తుంటారు. మొదటి ఆది తర్వాత సున్నలు, రోహిణి నక్షత్రానికి సున్నలు లేవు, మృగశిరకు సున్నలు లేవు, ఆర్ద్రకు చివరిలో 2 సున్నాలు, పునర్వసుకు సున్నలు లేవు, పుష్యకు సున్నలు లేవు, ఆశ్లేష గారికి మధ్యలో సున్నా, మగకు సున్నలు లేవు, పొప్పుకు మొదటి సున్నా, చివరి సున్నా, ఉత్తరకు సున్నా, మధ్యలో సున్నా, హస్తకు సున్నలు లేవు, చిత్తకు సున్నలు లేవు, స్వాతికి మధ్యలో సున్నా, విశాఖకు చివరిలో సున్నా, అనురాధకు సున్నలు లేవు, జ్యేష్ఠకు మధ్యలో సున్నా, మూలకు మొదటి సున్నా, పూర్వజులకు సున్నలు లేవు, ఉత్తరాలకు చివరిలో 2 సున్నాలు, శ్రవణానికి సున్నలు లేవు, ధనుషులకు సున్నలు లేవు, శత్రుశక్తుల మధ్యలో సున్నా, పూర్వవతకు సున్నలు లేవు, ఉత్తరాలకు చివరిలో సున్నా, రేవతికి మొదటి 2 సున్నాలు. మొత్తంగా ఆదాయాలు తీసుకుంటున్నప్పుడు వేణుపాటి వృషార్థం వృషభం అంతేనా? వృషభానికి అన్ని విధాలుగా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే మరి ఆలయ నిర్మాణ పనులు ముందుకు వెళ్లకుండా ఆలయ సందర్భాలు ఏంటో నాకు తెలియదు, కానీ దాన్ని కొంచెం దగ్గర పట్టించుకుని కమిటీ మెంబర్స్ కొంచెం దీన్ని ఏమంటారంటే స్వామివారి కోసం చేయాలి, రాజకీయాల కోసం కాకుండా, రాజకీయాన్ని ఇన్వాల్వ్ కానియకుండా స్వామివారి సేవలో ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా చాలా మంది ముందుకు వచ్చి మనకు ఆలయానికి సహకారం చేస్తారు. జోలు పట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా పట్టండి, స్వామివారి కోసం తప్పలేదు. కంచి రామాంజ జిఎస్ఆర్ లాంటి మఠాలు చాలా ఉంటాయి. ఇకపోతే గో సంతతి అధికంగా ఉంటుంది. గోవులను రక్షించాలి, గోవులను కూడా బాగా చూడాలి. పార్లమెంట్ అసెంబ్లీ బిల్లు బాగా కష్టమైంది. ఆ బిల్లు వస్తేనే ఈ బిల్లు కదా ఎక్కడ బెల్లం బిల్ కాబట్టి బెల్ బిల్ కావాలన్నాకనే మళ్ళీ ఆ భగవంతుని ఆ భగవంతుడు ఎవరయ్యా? చంద్రశేఖర శివుడు. ఆ శివుణ్ణి మొదలు వైశాఖ పంచమ మంగళవారం తేదీ 29/2024 వరకు వాస్తుకర్తరి. మనకు ఎప్పుడైతే ఎర్రని ధాన్యాలు చెప్పానో, ఎర్రని భూములు, ఎర్రని పంటలు బాగా పండుతాయి. ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు, మెట్ట ధాన్యాలు, కందులు, మిర్చి, బెల్లం, సురాపానం
మీ ఇంకా అర్థంగా అంటే మీరు పోసేటువంటి పానీయం మధు పానీయాలు వాటికి ధరలు బాగా ఉంటాయి. ఇకపోతే వ్యాపార లావాదేవీలు బాగా ఉంటాయి. సత్తు, వెన్న, చర్మము, తాడు, అవిసెలు, నల్లరాతి, పగడము, మణులు, రక్త చందనము ఇవన్నీ ధరలు బాగా ఉంటాయి. అతి తినడం, అతి తాగడం, అతిగా తినడం వలన వ్యాధులతో బాగా నష్టపోతుంటారు మనుషులు. వాటికి దూరంగా ఉంచాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. చలి బాధలు బాగా ఉంటాయి. ఇకపోతే పుష్పాలు, పత్రాలు, ఫలవృక్షాలు, పుష్పవృక్షాలు, జ్వరాలు ఇవన్నీ కూడా గొప్ప వస్తుంటాయి. వర్షాలతో, అకాల వర్షాలతో అవి రాలిపోతూ ఉంటాయి. మామిడి పండ్లు, మామిడి కాయలు లాంటి, మిర్చి పంటలు లాంటి ఇవన్నీ చేతికి వచ్చే పంటలు కూడా అనుకోకుండా పడితే ఒకసారి పడితే లేకపోతే పడే అలాంటి వాటిలో కొద్దిగా ప్రబలించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం చైత్రబోలు షష్ఠి సోమవారం తేదీ 29/4/2024 మొదలు ఆషాఢ శుద్ధ చవితి బుధవారం తేదీ 10/7/2024 వరకు ప్రాగస్త శుక్రమఠమ. మరల పాల్గొన బహుళ చవితి మంగళవారం తేదీ 18/2/2025 మొదలు పాల్గొన చతుర్థి శుక్రవారం తేదీ 28/2/2025 వరకు వాస్తు పచ్చ శుక్రమఠమ. ఈ సంవత్సరం చైత్రబోలు అష్టమి బుధవారం తేదీ 1/2/2026 రోజున ఉదయ సార్థ త్రికోటి సహిత నర్మదా నది పుష్పానందం 2 తూముల వర్షం, 2 తూముల గాలి, 7 విసుల పంట ఫలించి అందరూ సుఖంగా ఉంటారు. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.